నేను మీ రీహా. వెల్కమ్ టు రీహా డైరీస్. సో ఈరోజు రెడీ అయ్యి ఎట్టుపోతున్నా అనుకుంటున్నారా? అయితే ఈరోజు షాపింగ్కి వెళ్ళి డిఐవై అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని రెడీ అయ్యాను అనమాట. సో ఇప్పుడు మేము ఎడికి పోతున్నామంటే అమీర్పేట్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఒక్క శారీతో హాఫ్ శారీ అనుకున్నా, ఇంకొకటేమో మెటీరియల్తో ఒక లాంగ్ ఫ్రాక్ అనుకుంటున్నా, అంటే చికెన్ కర్రీ వర్క్తో. సో రిఫరెన్స్ పిక్ సైడ్లో పెడతా. సో ఆ మెటీరియల్ కోసం పోతున్నాం అనమాట. సో అమీర్పేట్కి అయితే వచ్చేసినాం. బెస్ట్ టైమ్ ఆఫ్ అమీర్పేట్ విజిటింగ్ అంటే మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అయితే మీరు ఈవినింగ్ వరకు అన్ని షాప్స్ మెల్లిమెల్లిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటా, ఎక్కడైతే బడ్జెట్లో వస్తుంది, ఎక్కడైతే బార్గెనింగ్ స్కిల్స్ మీకు పర్ఫెక్ట్ ఉంటుంది దాన్ని బట్టే వెళ్ళండి. వాళ్ళు ఆల్మోస్ట్ మీకు బాగా రేట్స్ చెప్తారు. ట్రై టు బార్గెన్ యాజ్ పాసిబుల్ యాజ్ యూ క్యాన్. సో స్కిల్స్ ఉన్న వాళ్ళే పోండి, నేనైతే చెప్తా. లేకపోతే మీ తోడుగా ఎవరైనా ఆ స్కిల్స్ వచ్చే వాళ్ళని అయితే తీసుకోండి. సో ఇంకా మొత్తం మెల్లిమెల్లికి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడ షాపింగ్ మాల్స్ సెంటర్ ఉంటుంది అనమాట ఒకటి. అక్కడ నుంచి మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. కేఎల్ఎం వెళ్ళినాం, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళినాం, చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినాం. నాకు కరెక్ట్ శారీ అయితే నాకు దొరకలేదు, అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అదైతే దొరకలేదు. సో సడన్గా మాకు వల్లీస్ కనిపించింది అక్కడ. సో మేబీ వల్లీలో ఏమైనా దొరకవచ్చు అని లోపలికి వెళ్ళేసరికి ద కలెక్షన్ వాజ్ అమేజింగ్. చాలా డిస్కౌంట్ ఆఫర్తో ఆల్మోస్ట్ ఒక 2 to 3Kలో మీకు ఒక శారీ వచ్చేటట్టు చాలా బాగుండే అనమాట శారీస్ అయితే. ఇది ఒక శారీ నాకు నచ్చింది, కానీ బార్డర్ చాలా చిన్నగా వచ్చేసరికి నాకు ఎందుకో అంత సెట్ కాదు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో దాని తర్వాత ఇంకొకటి ఉండే సమ్ కైండ్ ఆఫ్ వాయిలెట్ అండ్ గోల్డ్ మిక్స్ కలర్, అదైతే తీసుకున్నా. కానీ వల్లీలో వచ్చి మీరు అన్ని కలెక్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కమ్ టు అండ్ డిసిషన్. ఎందుకంటే అక్కడ వెరైటీ ఆఫ్ ఆఫర్స్ ఉంటుంది. మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట, ఏది తీసుకోవాలి. సో మీరు ఏదైతే డిసిజన్తో వచ్చారో, ఏదైతే తీసుకోవాలనుకున్నారో సిమిలర్ డిజైన్ మీకు దొరికేస్తుంది ఆల్మోస్ట్. సో అది తీసుకొని కొన్ని నా మిర్రర్ వీడియోస్ క్యాప్చర్ చేసుకొని అక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ బయటికి వచ్చేసినాం అన్నమాట. బయట షోకేస్లో అయితే వింటేజ్ లుక్ బాగుండే యాక్చువల్లీ వల్లీస్లో, అది నాకు నచ్చింది బాగా. సో అక్కడ నుంచి బాగా సమ్మర్ కదా, ఆకలి అవుతుంది, ధూపేస్తుంది అంటే అమీర్పేట్లో ఒక ఫేమస్ చాట్ బండి ఉందన్నమాట, పూజా చాట్స్ అని. ఇంకో జ్యూస్ పాయింట్ ఉంటుంది అనమాట, అక్కడ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. సో అక్కడ మేమేం చేసినామంటే ఒక మసాలా చాట్ తీసుకొని ఇంకొకటి చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకున్నాం అనమాట. సో మీకు బడ్జెట్ ఆల్మోస్ట్ మాకు 120 రూపీస్లో బోత్ ఐటమ్స్ వచ్చేసింది అనమాట. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు అమీర్పేట్, ప్లీజ్ డు నాట్ మిస్ టు ఈట్ దిస్ అండ్ డ్రింక్ దిస్ మిల్క్ షేక్స్ అనమాట. ఐ రికమెండ్ యూ టు డూ దిస్. సో వేడిగా అయితే చాట్ తినేసినాం. నోరు అయితే ఘోరంగా కాలింది నాదైతే, ఇట్లా టంగ్ ఇట్లా కాలిపోయింది. దాని తర్వాత కాలిపోయింది కదా అని కొంచెం జ్యూస్ తాగేసిన అప్పుడే. పైన ఐస్ క్రీమ్ అయితే ఇట్లా వితౌట్ ఎనీ కంజూస్ వేసిండు అనమాట అన్న. అయితే నాకు బాగా నచ్చింది అది. 60 రూపీస్కి 7 వస్తుంది అసలు మిల్క్ షేక్స్. సో ఇట్ వాజ్ అమేజింగ్. సో అక్కడ నుంచి మెటీరియల్స్ కోసం అని చార్మినార్కి వెళ్ళాం. చార్మినార్లో షూట్ ఎందుకు చేయలేదు అంటే అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. బస్సెస్ ఫ్రీ కాబట్టి బస్ ఎక్కినాం, సికింద్రాబాద్లో దిగేసి మళ్ళీ అక్కడ నుంచి చార్మినార్కి బస్ పట్టుకుని చార్మినార్కి వెళ్ళాం అనమాట. సో అది మ్యాటర్. ఛార్జింగ్ ఉండుంటే ఖచ్చితంగా అది కూడా రికార్డ్ చేసేదాన్ని. సో ఇంటికి ఫాస్ట్గా వచ్చేసి ఎల్లుండి ఎంగేజ్మెంట్ అన్నాక అక్కకి ఈరోజు ఇచ్చి 2 డేస్లో మొత్తం స్టిచ్ చేయించేసిన అనమాట. నా ఫ్రాక్, పెళ్ళి కూతురిది హాఫ్ శారీ అనమాట. మగ్గం వర్క్ కూడా అతను ఆల్మోస్ట్ 1 డేలో ఇచ్చేసిండు. నిన్న నైట్ ఇస్తే ఈరోజు ఇచ్చేసిండు. దిస్ ఈజ్ ద ఫ్రాక్ రిఫరెన్స్ అనమాట. హాఫ్ శారీ వచ్చేసి ఇది. హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో ఇట్లాంటివి కస్టమైజ్ చేయించుకోవడానికి, ప్లీజ్ DM చేయండి. వీ డూ హ్యావ్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ ఆఫ్ దిస్.